ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఆదివారం ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ గల మా యేసయ్య, ఈ దినమున తండ్రి ప్రభువా నీ యొక్క సన్నిధిలో మమ్మల్ని అందరినీ నిలబెట్టిన విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి ప్రభువా, ఆరాధనకు హాజరైన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి యేసయ్య. అలాగే తండ్రి ప్రభు నీ యొక్క మాటలు వారికి తెలియచేయమని అడుగుతా ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభు మేము పాటలు పాడబోచుండగా యేసయ్య నీ యొక్క మహిమను తండ్రి ప్రభు మా పైన మీరు కుమ్మరించమని అడుగుతా ఉన్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రభు ఇదిగో తండ్రి నేను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయడానికి మీరు మాకు సహాయం దయచేయమని ఈ యొక్క ప్రార్థనను యేసయ్య నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మనం ఎల్లప్పుడూ స్తోత్రం చెల్లించాలి, ఆమేన్. ఎందుకంటే మన దేవుడు మంచివాడు, గొప్పవాడు. ప్రతి ఒక్కరు మాతో కలిసి చప్పట్లు కొడుతూ ఉద్యోగంగా ఈ యొక్క పాటలు పాడుతూ దేవుని మనం ఆరాధన చేద్దాం. పాడదామా? స్తోత్రము చెల్లించేదాము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదాము, స్తోత్రము చెల్లించేదాము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదాము. మంచివాడు, మంచివాడు, గొప్పవాడు మన దేవుడు, వాగ్దానమిచ్చు దేవుడు. మంచివాడు, గొప్పవాడు మన దేవుడు, వాగ్దానమిచ్చు దేవుడు. స్తోత్రం చెల్లించేదాము, స్తోత్రము చెల్లించేదాము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదాము, స్తోత్రము చెల్లించేదాము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదాము. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిలుచును. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిలుచును. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. స్తోత్రం చెల్లించడం, స్తోత్రము చెల్లించేదాము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదాము. పాడదామా? స్తోత్రము చెల్లించేదాము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదాము. గొలియాతు మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడయుండును. గొలియాతు మనకు ఎదురు వచ్చిన క్రీస్తు యేసు తోడయుండును. పడదమా? హల్లెలూయా, హల్లెలూయా, జయమని పాడెదము. హల్లెలూయా, హల్లెలూయా, జయమని పాడెదం. స్తోత్రం చెల్లించదాం, స్తోత్రము చెల్లించేదాము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదాము, స్తోత్రము చెల్లించేదాము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదాము. యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గము, యేసు వద్ద చాటెదము. యేసే సత్యం, యేసే జీవం, యేసే మార్గము, యేసు వద్ద చాటెదము. హల్లెలూయా, 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 జయమని పాడెదము. పాడదామా? హల్లెలూయా, హల్లెలూయా, జయమని పాడెదం. స్తోత్రం చెల్లించేదాం, స్తోత్రము చెల్లించేదాము మన యేసుకే, స్తోత్రము. చప్పట్లు కొడుతూ పాడదామా? స్తోత్రము చెల్లించేదాము మన యేసుకే, స్తోత్రము చెల్లించేదాము. మంచివాడు, మంచివాడు, గొప్పవాడు మన దేవుడు, వాగ్దానమిచ్చు దేవుడు. మంచివాడు, గొప్పవాడు మన దేవుడు, వాగ్దానమిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించేదాము మన
హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం చెల్లించేవారుగా ఉండాలి. ఆమె కష్టం వచ్చినను నష్టం వచ్చినను మనము దేవుని ఎల్లప్పుడూ స్తోత్రించేవారుగా మనం ఉండాలి. ఆమె ప్రతి ఒక్కరు లేచినప్పుడు మన దేవుని సన్నిధిలో మనకు దేవుడు మనకు దైవం. ఆమె మనకు దేవుడు మనకు పవిత్రమైన జీవితాన్ని దయచేసినట్టు దేవుడు. ఆమె ఎంతమందికి పాట తెలుసు? ఓరన్నా ఓరన్నా యేసుకు సాటే వేరే లేరన్న పాట తెలుసు కదా. కాబట్టి అందరూ ఉద్యోగంగా మాతో కలిసి మీరు చప్పట్లు కొడితే ఈ పాటను మీరు పాడండి. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటే వేరే లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటే వేరే లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు, ఆదరించెను ఆదుకును. అద్వితీయుడు ఆది దేవుడు, ఆదరించెను ఆదుకును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటే వేరే లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటే వేరే లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా. పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా. పరిశుద్ధుడు పావనుడు, ప్రేమించెను ప్రాణాన్నిచ్చెను. పరిశుద్ధుడు పావనుడు, ప్రేమించెను చప్పట్లు కొడుతూ. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటే వేరే లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటే వేరే లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా.
మనకు దైవము. ఆమేన్. ఎందుకంటే మనకు దేవుడు పరిశుద్ధుడు. దేవుని యొక్క నామము జుంట తేనె కన్నా మధురమైనటువంటి నామం. ఆమేన్. ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇది నిజమైనటువంటి సంఘటన ఇన్ ద సెన్స్ కార్యం. ఓకే, ఎంతమందికి రోబోట్స్ తెలుసు? రోబోట్ అంటే తెలుగులో ఒక మెషిన్ అంటే, రోబోట్ అంటే తెలుగులో కరెక్ట్గా చెప్పడం నాకు రావట్లేదు, బట్ అందరికీ అర్థం. తెలుగులో కూడా రోబోటేనంట. ఓకే, సో ఏంటంటే కనుక మనుషులు చేసేటువంటి కార్యాలు అది మనిషి రూపంలో ఉంటుంది, బట్ ఇట్ ఈస్ అ మెషిన్ అనమాట. ఓకే, సో అదేంటంటే కొంచెం ప్రోగ్రామ్ చేయబడి, ఓకే, సో మనుషులు ఏదైతే పనులు చేస్తారో అది చేయడానికి అది కనిపెట్టబడి ఉన్నది. ఓకే, రైట్. సో అయితే ఒక దేశంలో ఉన్నట్ట ఇలాంటి రోబోట్స్ తయారు చేస్తూ ఉన్నారట. తయారు చేసినప్పుడు ఒక రోబోట్కి ఒక ముఖాన్ని మనం ఇవ్వాలి కదా. సో అది కనిపించే విధానం ఒక ముఖాన్ని ఇవ్వాలి. సో ఏంటంటే అక్కడ ప్రజలు లేదంటే అక్కడ సైంటిస్ట్ ఏంటంటే కనుక ఈ రోబోట్కి ఒక ముఖం పెట్టాలంటే కనుక ఎవరైనా మీ యొక్క ముఖాన్ని దీనికి పెట్టవచ్చు అని మీరు రైట్స్ ఇచ్చినట్లయితే కనుక, ఓకేనా, ఆ యొక్క రోబోట్కి మా యొక్క ముఖం పెట్టినా మాకు పర్వాలేదు అని మీరు చెప్పినట్లయితే కనుక మేము ఆ రోబోట్కి ముఖం పెడతాము, నెక్స్ట్ మీకు ఒక 90 కోట్లు డబ్బు ఇస్తామని చెప్పేసి ఇండియన్ రూపీస్లో, ఓకే, 90 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటన చేశారు. ఓకే, అనేక మంది ఏంటంటే కనుక ఓకే ఈ రోబోట్కి నా యొక్క ముఖం మీరు పెట్టచ్చు అని చెప్పేసి ఆ యొక్క డబ్బుల కోసము చేస్తూ ఉన్నారు. ఓకే, ఇంకా అటువంటిది మన యొక్క దేశంలో ఇంకా రాలేదు. బట్ ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తా ఉన్నానంటే కనుక, సో మనం అనుకుంటూ ఉండొచ్చు ఇటువంటి అవకాశం ఎవరికైనా వస్తే మీరు ఏం చేస్తారు? ఇన్ కేస్ ఖచ్చితంగా ఇస్తారా, ఎవరా? ఓకేనా, మేబీ చాలామంది ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే కారణం ఏంటంటే కనుక ఒకవేళ కనుక అది ఎటువంటి తప్పు పని అయితే చేస్తున్నట్లయితే కనుక అది ఎలా చెప్పబడుతూ ఉంటుంది అంటే కనుక మన యొక్క ముఖం దానికి ఉంది కాబట్టి పలానా వ్యక్తి ధోరణి చూసినప్పుడు ఎలా కనపడుతుంది అంటే మనం చేసినట్టుగా తెలుస్తూ ఉంటుంది, అవునా కదా. సో ఏంటంటే కనుక చాలామంది మనం ఇవ్వం, అలాంటి అవకాశం వచ్చినా సరే ఇవ్వం మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఎందుకు ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే కనుక మనం మనకు ముఖాన్ని ఆల్రెడీ మనము అమ్మేసుకున్నాం కొన్ని విషయాల్లో. ఓకే, ఎందుకంటే కొంతమంది మనల్ని చూసినప్పుడు వాళ్ళు ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన రూపాన్ని మనము చూపించలేకపోతూ ఉన్నాం. కొంతమంది మనల్ని చూసినప్పుడు ఏమంటారంటే కనుక ఈ వ్యక్తి చాలా కోపపడే వ్యక్తి అంటే మన యొక్క ముఖాన్ని దేనికి అమ్మేస్తాము? కోపానికి మన యొక్క ముఖాన్ని మనం అమ్మేస్తాం. అనేకమైన క్రియలకు మన యొక్క ముఖాన్ని మనం అమ్మేస్తాం. ఓకేనా, ఈ యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్తే కనుక ఈయన దూషించే వ్యక్తి. ఓకే, సో ఏంటంటే మనకు ముఖాన్ని మనం దేనికి అమ్మేస్తాము? దూషణ చేసేటువంటి ఆత్మకు మన యొక్క ముఖాన్ని మనం అమ్మేస్తాం. అలాగే కొంతమంది వ్యక్తుల దగ్గర మనం వెళ్ళినప్పుడు లేదంటే కొంతమంది స్త్రీలు అనేకమైనటువంటి చాడీలు చెప్పేవారుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఏంటంటే కనుక మనకు ముఖాన్ని అనేకమైన వాటికి మనం ఆల్రెడీ అమ్మేసి ఉన్నాం. ఓకే, సో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే కనుక ఒకవేళ మనకు ముఖాన్ని అమ్మేసుకున్నట్లయితే తిరిగి మనము రక్షణ పొందినప్పుడు మనం ఏ విధమైనటువంటి ప్రకాశవంతమైన ముఖం దేవుడు మనకి ఇచ్చినాడో అదే యొక్క ముఖాన్ని తిరిగి మనము పొందుకోవాలని దేవుడు ఆశపడతాం. కాబట్టి కళ్ళు మూసుకొని కొన్ని నిమిషములు దేవుని సన్నిధిలో దేవుని అడుగుదామా? ఏ విషయాల్లో మనకు రూపం మార్చబడి ఉన్నది? కొన్ని నిమిషాలు ఆలోచించేద్దాం. ఒకళ్ళు ఇతరులని చూసినప్పుడు ఈ యొక్క వ్యక్తి మోసం చేసే వ్యక్తి అని చెప్తా ఉన్నారా? నీ యొక్క ముఖము మోసం చేసే వ్యక్తి యొక్క ముఖంలా ఉన్నదా? మోసమునకు నీ యొక్క ముఖాన్ని నువ్వు అమ్మేసుకున్నావా? దేవునికి సన్నిధిలో అడుగు, ప్రభువా నా యొక్క ముఖాన్ని మీరు మార్చండి యేసయ్య. ప్రతి ఒక్కరు స్వరం అయితే దేవుని సన్నిధిలో, ప్రభువా సుందరమైనటువంటి ముఖాన్ని తిరిగి మాకు దయచేయండి ప్రభువా. నీ యొక్క సుందరమైన ముఖాన్ని తండ్రి ప్రభు, నీ యొక్క నామమును గణపరిచేటువంటి ఆ యొక్క ముఖాన్ని దయచేయమని అడుగుతా ఉన్నాం తండ్రి యేసయ్య. ఇదిగో ప్రజలు మమ్మల్ని చూసినప్పుడు తండ్రి ప్రభు నీలో ఉన్నటువంటి ఆ ప్రకాశము తండ్రి ప్రభు ఇతరులకు తెలియచేయబడిన తండ్రి యేసయ్య. నీలో ఉన్నటువంటి ఆ యొక్క నిర్మలమైనటువంటి ఆ ముఖము తండ్రి ప్రభు మా ద్వారా తండ్రి ప్రభు ఇతరులకు తెలియచేయబడిన గాక యేసయ్య. అటువంటి జీవితంలోకి మీరు మమ్మల్ని నడిపించమని అడుగుతా ఉన్నాం తండ్రి. నీకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు యేసయ్య. ఈ యొక్క కార్యమును తండ్రి మీరు మా యొక్క జీవితంలో మీరు నెరవేర్చమని అడుగుతా ఉన్నాం తండ్రి యేసయ్య. ఎంతవరకు మేము గ్రహించలేదు తండ్రి ప్రభా, మా యొక్క ముఖము
మార్చబడి ఉన్నది తండ్రి. కానీ ఈ దినమును మేము గ్రహించి ఉన్నాం యేసయ్య. గ్రహించి తండ్రి ప్రభు నీ యొక్క సన్నిధిలో అడుగుతూ ఉన్నాం తండ్రి. తిరిగి తండ్రి ప్రభు మాకు మంచి రూపాన్ని మీరు దయచేయమని అడుగుతూ ఉన్నాం యేసయ్య. యేసు సాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవ్వరు. యేసు యేసు సాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి లేరెవ్వరు. రక్షకా నీవేగా మా బలము, దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి మ్రోక్కెదము. రక్షక రక్షక నీవేగా మా బలము. పాడదామా? దేవా మా దాగు స్థలము నీవే, నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి మ్రోక్కెదము. చుట్టేతే నీకన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొర్లుచున్న ప్రేమనిది, యేసుని నామము. స్వరం పాడదామా? చుట్టేతే నీకన్నా తీయనిది, వెండి పసిడి కన్నా మిన్నది, పొంగి పొర్లుచున్న ప్రేమనిది, యేసుని నామము. యేసు అసాధ్యుడవు నీవు, మరణాన్నే జయించిన వీరుడవు, సర్వాన్నే శాసించే యోధుడవు, నీకు సాటి లేరు తండ్రి, నీకు సాటి లేరెవ్వరు. రక్షక పాడదామా? రక్షక నీవేగా మా బలము, దేవా దేవా మా దాగు స్థలము నీవే, నీవే నీవే నిజమైన దేవుడవు, ప్రాణమిల్లి మ్రోక్కెదము. సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల కన్నా చల్లనిది, యేసుని నామము. సూర్యకాంతి కన్నా సూర్యకాంతి కన్నా ప్రకాశమైనది, పండు వెన్నెల కన్నా నిర్మలమైనది, మంచు కొండల. స్వరమితి పాడదామా? చల్లనిది, యేసుని నా
వ్యాపించి ఉన్నది ఊహల కందనిది ఉన్నతమైనది యేసుని స్వరాలు ఎత్తి బిగ్గరగా పాడదాం. ఆకాశము కన్నా విశాలమైనది అవును తండ్రి స్వమంతటిలో వ్యాపించి ఉన్నది ఊహల కందనిది ఉన్నతమైనది యేసుని సర్వాన్నే శాసించే యోధుడవు నీకు సాటి లేరు నీకు సాటి లేరెవ్వరు రక్షత నీవేగా మా బలము దేవా మా దాగు స్థలము నీవే దేవుడవు నీకు సాటి లేరెవ్వరు ప్రాణమిల్లి బ్రోకెదము అవును యేసయ్య నీకు సాటి లేరు తండ్రి మరణాన్ని జయించిన దేవా ఇదిగో తండ్రి మేము అనేక విషయాల్లో తండ్రి ప్రభా మేము జయించడానికి మీకు సహాయం దయచేయమని అడుగుతా ఉన్నాం తండ్రి ఇదిగో తండ్రి విశాలమైనటువంటి నీ యొక్క హృదయము ప్రభా ఇదిగో తండ్రి మీరు మాకు ప్రసాదించమని అడుగుతా ఉన్నాం తండ్రి కొన్ని విషయాల్లో తండ్రి ప్రభా మా యొక్క హృదయము ఇదిగో తండ్రి ప్రభా కష్టపడుతూ ఉన్నది యేసయ్య విశాలత్వం మీరు మాకు దయచేయమని అడుగుతా ఉన్నాం తండ్రి ఇదిగో తండ్రి మీ యొద్ద నుండి యొక్క ప్రేమ నిధిని ప్రభా మీరు మాకు దయచేయమని అడుగుతా ఉన్నాం తండ్రి ఇదిగో తండ్రి ఇతరులు మా యొక్క ముఖమును చూసినప్పుడు తండ్రి ప్రభా ప్రేమను వారు పొందుకోవడానికి సహాయము దయచేయమని అడుగుతా ఉన్నాం నీ కొరకు వెలిగించేటువంటి యొక్క ముఖాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతా ఉన్నాం తండ్రి మీరు పరిశుద్ధమైన దేవుడు యేసయ్య మాకు జీవితాలు మీరు పరిశుద్ధపరచమని అడుగుతా ఉన్నాం తండ్రి ప్రభువా ఇదిగో తండ్రి ప్రభా నిన్ను ఆరాధించేటువంటి అర్హతను మీరు మాకు దయచేస్తున్న దేవానికి స్తోత్రములయ్యా ఇదిగో తండ్రి ఎందుకు పనికిరానటువంటి మనుషులం యేసయ్య గడ్డి వంటి ధూళి వంటి మనుషులము తండ్రి నీటి బొగ్గ వంటి జీవితం గల మనుషులం యేసయ్య మమ్మల్ని కరుణించి ప్రభా నీ యొక్క ప్రాణం మాలో పెట్టి తండ్రి మా కొరకు రక్తము కార్చి యేసయ్య మీరు చేసిన త్యాగం బట్టి నీకు వందనము చెల్లిస్తా ఉన్నాం తండ్రి నీ యొక్క మనోహరమైన ముఖమును ప్రభా మీరు మాకు దయచేయమని అడుగుతా ఉన్నాం యేసయ్య నిన్ను కనుపరిచేవారుగా మమ్మల్ని మీరు చేయమని అడుగుతా ఉన్నాం తండ్రి ఏ విషయాల్లో తండ్రి ప్రభా మా యొక్క వ్యక్తిత్వమును మేము అమ్మేసుకొని ఉన్నామో తండ్రి ఆ యొక్క విషయాల్లో తండ్రి ప్రభా మమ్మల్ని మీరు తిరిగి ఉజ్జీవింప చేయమని అడుగుతా ఉన్నాం తండ్రి నీ యొక్క ఆత్మతో మమ్మల్ని ముట్టమని అడుగుతా ఉన్నాం తండ్రి యేసయ్య నీ యొక్క రక్తంతో మమ్మల్ని కడగమని అడుగుతా ఉన్నాం తండ్రి నీ యొక్క వెలుగును మా యొక్క జీవితంలో మీరు పెట్టమని అడుగుతా ఉన్నాం యేసయ్య ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని మీరు సరి చేసుకోవడానికి తండ్రి ప్రభు మీరు నీ యొక్క కృపను మా పైన కుమ్మరించమని అడుగుతా ఉన్నాం యేసయ్య ఇదిగో తండ్రి ఆలోచన చేసేటువంటి ఆ యొక్క ఆత్మను మీరు మాకు దయచేయమని అడుగుతాను ప్రభా మేము చేసే పనుల్లో తండ్రి ప్రభా ఇదిగో తండ్రి నీ యొక్క వాక్యాన్ని బట్టి ఆలోచన చేసే పనులు మేము చేయడానికి మీరు మాకు సహాయం దయచేయమని అడుగుతాను నీ యొక్క స్వరమును కనిపెట్టేటువంటి జీవితాలు మీరు మాకు దయచేయమని అడుగుతాను నీ యొక్క స్వరమేదో లోకం నుంచి వచ్చే స్వరమేదో ఆ తేడాను మేము గ్రహించడానికి మీరు మాకు సహాయం దయచేయమని అడుగుతాను
ఇది తండ్రి ప్రభు నీ యొక్క వాక్యమును ఎల్లప్పుడూ ధ్యానించడం ద్వారా మాత్రమే అది కలుగును తండ్రి ప్రభు. అటువంటి గొప్ప భాగ్యం మీరు మాకు దయచేయమని అడుగుతాను ఎస్ఐ. ఉదయకాల సమయంలో తండ్రి ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి ప్రభు మీరు ముట్టమని అడుగుతాన్నాం. అలాగే తండ్రి ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ముట్టమని అడుగుతాన్నాం ఎస్ఐ. నీ యొక్క ఆత్మను వారిపైన ప్రోక్షించమని అడుగుతాను. ఈ దినమున తండ్రి మీరు వారితో మాట్లాడమని అడుగుచ్చు. ఈ యొక్క ప్రార్థనను యేసయ్య నామములో అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఆన్లైన్లో చూస్తున్న వారు మిమ్మల్ందరినీ నేను యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు శుభాలు తెలియజేస్తున్నాము. ఈరోజు దేవుని యొక్క వాక్యంలోకి మనము ముందుకు సాగిపోదాము. మనం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యము కొరకు మనం ఎదురు చూద్దాము. ఖచ్చితంగా దేవుడి రోజున మనతో మాట్లాడి తన వాక్యం ముందు మనం బలపరిచి తన వాక్యం ద్వారా దేవుడు మనకి ఈ రోజున వాగ్దానముతో మనం బలపరచబోతున్నాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాము. మనం మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, ఎంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడి నడిపించి నీ కాపుదలతో నింపినందుకు కొరకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా చుట్టూ ఎంతో నాయన కఠినమైనటువంటి కార్యాలు జరుగుతున్నప్పుడు కూడా తండ్రి నిన్ను నమ్మినటువంటి ఏ యొక్క బిడ్డని నువ్వు చేయి విడవక వాళ్ళని నడిపిస్తూ కాపాడుతూ వాళ్ళ క్షేమంతో వాళ్ళకి మంచి యొక్క సహాయం చేస్తున్న విధానము కొరకు వందనాలు. నువ్వు నమ్మకమైన దేవుడుగా ఉంటున్నావు, అందు బట్టి నీకు స్తోత్రములు. నీ వాక్యముతో మాతో మాట్లాడండి. మేము అందరం కలిసి నీ వాక్యం కొరకు కనిపెట్టుకొని ఉన్నాము తండ్రి. నీ వాక్యం మమ్మల్ని బలపరిచే వాక్యము, మమ్మల్ని దేవ మార్చేటువంటి వాక్యము, మా తప్పులను దేవ బయటికి తెలియచేసేటువంటి వాక్యము, మా అంతరంగంలో ఉన్నటువంటి కార్యాలను బయలుపరిచేటువంటి వాక్యముగా ఉంటుంది. అందుని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా తండ్రి మేము బలపడలాగిన సహాయం దయచేయండి. సమస్త ఘనత మహిమ నీకే కలుగును గాక. యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గత వారం ముందు మన దేవుని యొక్క వాక్యము మనం విన్నాము. ప్రార్థన యొక్క శక్తి. మనం ప్రార్థన చేసినప్పుడు దాని యొక్క బలము చాలా గొప్పగా ఉంటుంది. ఎవరైతే బైబిల్లో కొంతమంది కొన్ని కార్యం ద్వారా గత వారం ముందు మీరు దేవుని యొక్క వాక్యం విన్నారు, వాళ్ళు చేసిన ప్రార్థనకి దేవుని యొక్క సమాధానము అంత బలముగా ఉండింది. ఈ రోజున దేవుని యొక్క ప్రశ్న నీ దగ్గర అడుగుతున్నాడు, నా కుమారుడు నా కుమార్తె నువ్వు ప్రార్థన సరిగా చేస్తున్నావా? ఈ రోజున మనము ఖచ్చితంగా ఆత్మీయంగా పెరగాలి అంటే, మన జీవితంలో సమాధానం రావాలి అంటే, మన జీవితంలో మనం అనుకున్న కార్యాలు దేవుని యొక్క చిత్త ప్రకారం జరగాలంటే మనం ఖచ్చితంగా ప్రార్థన చేసి తీరాలి. ప్రార్థన చెప్పినప్పుడు మనం దేవునితో మాట్లాడేటువంటి ఒక మంచి సమయముగా ఉంటుంది. ఈ ప్రార్థన అనేది దేవునితో మనము ఆయన ఉన్నాడని, నా ప్రార్థన ఆలకిస్తున్నాడని, నాకు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడని మనం నమ్మి విశ్వాసముతో చేసేటువంటి కార్యం ఇది. నోటి ద్వారా చెప్పే కార్యం మాత్రం కాదు, ఇది వచ్చి హృదయము అంతరంగములో కూడా మన యొక్క జీవితంలో కూడా నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఏమైతే నేను ప్రార్థన చేస్తున్నానో, ఏమైతే నేను దేవునికి తెలియచేస్తున్నానో వాటిని దేవుడు వింటున్నాడు అనే యొక్క నమ్మకం విశ్వాసము కూడా మనలో కలిగేటువంటి కార్యం యొక్క ప్రార్థన. అలాగనే మనం చేసేటువంటి ప్రార్థన వచ్చి సర్వశక్తిమంతుడు, సర్వ అధికారము, ఈ లోకములో ఎటువంటి కార్యమైనా కూడా తన మాటల ద్వారా తన చేతి పనుల ద్వారా చేయగలిగేటువంటి సర్వ అధికారము కలిగినటువంటి దేవునికి మనం ప్రార్థన చేస్తున్నాము. ఈ లోకములో వచ్చి ఆయనకి సాటి ఎవరు లేరు, ఆయనకి ఎదురుగా ఎవరు నిలబడలేరు. ఆయన ముందు ఏ ఒక్కరు వచ్చి ఏ కార్యము చేయటానికి కూడా అధికారం లేనే లేదు. ఆయన ముందు వెళ్ళి ఆయనకి సమానంగా ఎవరు నిలబడటానికి కూడా ఎటువంటి శక్తి లేనే లేదు. అంత గొప్ప దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాము. ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలం వచ్చి ఈ రోజున మన అందరి జీవితంలో ఎన్నో మార్పులు, ఎన్నో కార్యం జరుగుతూ వస్తూ ఉన్నాయి. కాబట్టి దేవుని సంఘం ఈ రోజున మనము అందరం కలిసి ప్రార్థనకి మనము కేటాయించేటువంటి సమయము, ప్రార్థన చేయటానికి మన హృదయము ఏ విధంగా మనము ఆసక్తి కలిగి ఉన్నాము. ఎందుకు ప్రార్థన దేవుడు చేయమంటున్నాడంటే, ప్రార్థన వచ్చి నీ స్థితిని పూర్తిగా మార్చివేస్తుంది. బాగా వినండి, ప్రార్థన నీ స్థితినే మార్చివేస్తుంది. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు బాధతో ఉన్నావా? శ్రమలో ఉన్నావా?
ఇబ్బందుల్లో ఉన్నావా, ఎటువంటి కష్టమైన శ్రమ అయినా నీ ముందున్నప్పుడు యెహోవాకి, దేవునికి మొరపెట్టినప్పుడు నీ స్థితే మారిపోతుంది. అంత బలవంతమైనది యొక్క ప్రార్థన. కాబట్టి ఈ రోజున దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, నువ్వు చేసేటువంటి ప్రార్థన ఎంత గొప్పగా చేస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ప్రార్థన మనం అందరం చేయాలి. దేవుని వెంబడించే ప్రతి ఒక్కడు, దేవునికి వెంబడించబోయే ప్రతి ఒక్కరు, దేవుని అంగీకరించిన వాళ్ళు, అంగీకరించబోతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ఈ రోజున మన చేసేటువంటి ప్రార్థన మన స్థితినే మార్చివేస్తుంది. కొన్నిసార్లు మనం వెళ్తున్నటువంటి గమ్యము కూడా అది తప్పైనటువంటి గమ్యం. ఆ గమ్యం వచ్చి నాశనంలోకి ఉన్నా కూడా మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ స్థితే దేవుడు మార్చివేసేవాడుగా ఉంటున్నాడు. ఈరోజున అనేక మంది జీవితంలో వచ్చి మనం ఎటు పక్కన వెళ్తున్నామో, మనం వెళ్ళేటువంటి మార్గము సరైన మార్గమా తెలియకుండానే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరుస్తాడు. ఈరోజు నువ్వు ఎంత గొప్పగా, ఎంత గట్టిగా, మంచి మంచి మాటలతో, మంచి మంచి కార్యాలతో ప్రార్థన చేస్తున్నావని కాదు, కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు సమాధానం ఇస్తున్నాడు లేదా, అది మనకి చాలా ప్రాముఖ్యము. నేను వాళ్ళలాగా ప్రార్థన చేయలేకపోతున్నాను, వీళ్ళలాగా వచ్చి నేను బలముగా చేయలేకపోతున్నాను, ఈ రకమైనగా చూడొద్దు. దీన్ని నువ్వు ఆలోచించవద్దు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మాటలు గొప్పగా ఉండకపోవచ్చు, నీ ప్రార్థన వచ్చి గొప్పగా ఉండకపోవచ్చు, కానీ నువ్వు ఆత్మతో, సత్యముతో, విశ్వాసముతో దేవుని దగ్గర నీకేమైతే వస్తుందో వాటిని చెప్పినప్పుడు దేవుడు నీకు సమాధానం ఇచ్చి నీకు వాటిని విడుదల ఇచ్చినప్పుడు అంతకుమించి గొప్ప కార్యం ఏమీ లేనేలేదు. కాబట్టి దేవుడు నీకు సమాధానం ఇవ్వాలి, నీ స్థితిని మార్చాలి, నీ జీవితంలో మార్పులు రావాలి. అందుకే దేవుని యొక్క వాక్యంలో కూడా మనకి ఆయన ఏ విధంగా ప్రార్థన చేయాలని చెప్పని రాస్తున్నాడు. పరలోకమందున్న మా తండ్రి, ఆయన మన గొప్ప కాపరి, ఆయన మనకు గొప్ప తండ్రి, మన నడిపించే దేవాది దేవుడు, మన గాయములు కట్టేవాడు, మన కష్టం నుండి మనకి కాపాడేవాడు, మనకు సహాయం చేసేవాడు, మన స్థితిని మార్చేవాడు. ఈరోజు ఎంతమంది జీవితంలో నశించిపోయేటువంటి నీ యొక్క స్థితి నుండి దేవుడు మార్చి, దేవుడు నీతికి వెళ్ళేటువంటి మార్గంలోకి నడిపింప చేస్తున్నాడు. నీ జీవితము పాడైపోతూ ఉన్నప్పుడు నీ జీవితం యొక్క గమ్యాన్ని దేవుడు మార్చి నిన్ను దేవుడు పచ్చిగల చోట్ల నిన్ను నివసింప చేస్తున్నాడు. నీ కాపుదల లేదు, దేవుని దగ్గర అంగీకరించిన తర్వాత కాపుదల పొందుకుంటున్నాము. మన జీవితంలో వచ్చి ఎటు చూసినా మనకి మోసము, నష్టము, అన్ని విధమైనటువంటి లోకపు కార్యాలతో మనం నింబడి ఉన్నప్పుడు, నా కుమారుడా ఇది జీవితము కాదు, నేను ఇచ్చిన జీవితము చెప్పి మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు బయలుపరిచాడు. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు ఘోరమైనటువంటి వ్యాధులు, మందుల వల్ల స్వస్థపరచబడేటువంటి ఆ యొక్క వ్యాధులు యేసయ్య నామం ద్వారా స్వస్థపరచబడుతున్నాయి. నీ జీవితమే మారిపోతుంది. కాబట్టి ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోబాకు. కుటుంబముగా ఉన్నారా? కుటుంబ ప్రార్థన చేయండి. నీ యొక్క బిడ్డలకి ప్రార్థన నేర్పించండి. నీ యొక్క ఇంట్లో ఎవరైతే నా బిడ్డలు ప్రార్థన చేయలేకపోతున్నారు, వాళ్ళు ప్రార్థనకే కూర్చోలేకపోతున్నారు అని తల్లిదండ్రులు బాధపడుతున్నారా? నేర్పించండి, వాళ్ళకి తెలియచేయండి. ప్రార్థన వాళ్ళ స్థితిని మారుస్తుంది. ప్రార్థన వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కొరతను తీసివేస్తుంది, వాళ్ళకి ధైర్యం తీసుకొస్తుంది, వాళ్ళని బలపరుస్తుంది. పిరికివాడిగా కాదు, బలవంతుడిగా చేస్తుంది. కాబట్టి ఈ రోజున మీ దగ్గర కొన్ని ప్రార్థనలు ఏ విధంగా వాళ్ళ జీవితాలు మార్చాయో మనం దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు రూపాంతరము కొరకు, రూపాంతరపరచబడాలని చెప్పి. దేవా, నా జీవితము రూపాంతరపరచబడాలి. అపోస్తలుడైన పౌలు జీవితము ఆ విధంగానే ఉండింది. ఒకప్పుడు క్రీస్తుని, దేవుని వెంబడించే వారిని హింసించేవాడు, దేవుని దగ్గర ప్రార్థన చేసే వారిని బాధపట్టేవాడు, దేవుని యొక్క బిడ్డలకి విరోధముగా ప్రవర్తించేవాడు, వాళ్ళకి శత్రువుగా మార్చబడ్డాడు. కానీ ఎప్పుడైతే
దేవుని యొక్క వెలుగు, తనలో ఉన్న చీకటి బయటికి వెళ్ళిపోయిందో, దేవుని యొక్క బిడ్డల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు. రూపాంతరము. ఇలాంటి వ్యక్తి కూడా దేవుని యొక్క పని చేస్తాడా? ఇలాంటి వ్యక్తి దేవుని కొరకు మరణిస్తాడా? ఇలాంటి వ్యక్తి దేవుని సేవ చేస్తాడా? ఇలాంటి వ్యక్తి మారతాడా? ఈ వ్యక్తి మారడు అని చెప్పి మనుషులు తలంచేటువంటి ఆలోచనలు. ఇతను మారడు, అతని జీవితం అంతే, నా జీవితం ఇంతే, నా భర్త ఎప్పుడు తాగుతూనే ఉంటాడు, నా భార్య ఎప్పుడు తిడుతూనే ఉంటుంది, నా బిడ్డలు నా మాటకి లోబడరు, వాళ్ళ జీవితం అంతే, నా జీవితం ఇంతే, ఈ జన్మకి జీవితం ఇంతే అని చెప్పి మనుషులను మనము తీర్మానం చేసుకుంటున్నాము. దానికి ఉదాహరణగా బాగా జ్ఞాపకం చేసుకో, అపోస్తలుడైన పౌలు అంతకంటే మోసముగా దేవుని యొక్క బిడ్డలకు ముందు ప్రవర్తించాడు. కానీ దేవుని యొక్క ముట్టుదల, దేవుని యొక్క వెలుగు అతని మీద పడిన వెంటనే అతనిలో ఉన్న చీకటి బయటికి వెళ్ళిపోయి ఏం జరిగిందంటే అతను దేవుని యొక్క సేవకుడుగా మార్చబడ్డాడు. రూపాంతరం జరుగుతుంది. ఈ భూలోకంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ మనుషుల యొక్క, బాగా వినండి, ఏ మనుషుల యొక్క బోధన, ఏ మనుషుల యొక్క మంత్రాలు, ఏ మనుషుల యొక్క శక్తి, ఏ మనుషుని యొక్క కార్యాలు వచ్చి నీ జీవితం రూపాంతరపరచదు, నీ జీవితంలో ఎటువంటి మార్పు తీసుకురాదు, నీ గమ్యాన్ని మార్చదు. నువ్వు ఎటువంటి పూజ చేసినా కూడా నీ గమ్యం మార్చబడదు. కానీ యేసయ్య దేవాది దేవుడు క్రీస్తు నీ మీదకి వచ్చినప్పుడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ద్వారా నీ జీవితంలో రూపాంతరపరచబడుతున్నావు. అది అపోస్తలుడైన పౌలు యొక్క కార్యంగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం నుండి 21వ వాక్యం వరకు మీరు కూడా నాతో కలిసి దేవుని యొక్క వాక్యం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 21 వరకు మీ బైబిల్ తీసుకోండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంత గ్రహించుకుంటకును మనలో కార్యసాధ్యమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించిన వాటన్నిటికంటే అత్యధికమనిగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించున్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఈ సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మీరు దేవుని యందు రూపాంతరపరచబడాలి. దేవునిలో ఉన్నప్పుడే మనం రూపాంతరపరచబడతాము. ఒక సంఘము కానీ కుటుంబము కానీ ఎవరైతే దేవుడు వెంబడిస్తున్నారో, పాపము నుండి లోకం నుండి వచ్చినటువంటి ఏ యొక్క వ్యక్తి అయినా వాళ్ళ స్వభావము, వాళ్ళ తలంపులు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ పనులు, వాళ్ళ చేష్టలు ఎటువంటి కార్యమైనా మార్చబడాలి అంటే అది క్రీస్తు వల్ల మాత్రమే సాధ్యము. ఆయన ప్రేమ మనలో వచ్చినప్పుడు, ఆయన యొక్క బలము, జ్ఞానం మనలో వచ్చినప్పుడు, ఆయన యొక్క తెలివి మనకు వచ్చినప్పుడు, ఆయన యొక్క సహాయము, ఆత్మ నీ మీద దిగినప్పుడే నువ్వు రూపాంతరపరచబడుతున్నావు. అది ఎప్పుడు జరుగుతుంది? ప్రార్థన వల్ల జరుగుతుంది. ప్రార్థన వల్ల జరుగుతుంది. ఎందుకంటే సర్వాధికారం కలిగినటువంటి దేవాది దేవుని యొక్క ఆత్మ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మీద దిగి వచ్చినప్పుడు నీలో ఉన్న ప్రతి కొరత బయటకు వెళ్ళిపోతుంది. బాగా జ్ఞాపకం చేసుకుని రూపాంతరపరచబడాలి. అంతకుముందు నువ్వు మోసం చేసేవాడివి, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు నువ్వు ఇతరులకి సహాయం చేసేవాడివి. అపోస్తలుడైన పౌలు ముందు మోసం చేసేవాడు, హంతకుడు, బాధ పెట్టేవాడు, శ్రమ పెట్టేవాడు, దుఃఖపరిచేవాడు, అనేక రకమైన పేర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు దేవుని కొరకు మరణించేవాడు, దేవునికి బిడ్డల్ని ప్రేమించేవాడు, సంఘాన్ని కట్టేవాడు, సంఘంలో నాయకుల్ని
బలపరిచేవాడు, విశ్వాసంలో ముందుకెళ్లేవాడు. పూర్తిగా మార్చబడింది. ఎలా జరిగింది? దేవుడు దగ్గర మనం వెళ్ళి మొరపెట్టినప్పుడు మన స్థితి మారిపోతుంది. అంతకుముందు తన పేరు పౌలు, సవులు, కానీ దేవుని యొక్క బిడ్డగా మారిన తర్వాత పౌలుగా మార్చబడ్డాడు. దేవుని కొరకు కడవరి పోరాడాడు, ఆఖరి వరకు ప్రయాణం చేశాడు. ఎంతమంది హింసించినా కూడా ఆ హింసను పట్టించుకోలేదు. తన యొక్క గమ్యాన్ని మాత్రం చేరుకోవడానికి ప్రయాసపడ్డాడు. దేవుని కుమారుడా, దేవుని కుమారుడి వాక్యం చెప్పిన ప్రకారము మన యొక్క జీవితంలో మనము పూర్ణులగాలి, సంపూర్ణమందు పూర్ణులగునట్లు మన దేవునిలో బలపరచబడాలి, మనలో మెచ్యూరిటీ రావాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. మనలో వచ్చి జ్ఞానము రావాలి, దైవికమైన జ్ఞానం రావాలి. లోకమైన జ్ఞానం కాదు, దైవికమైన జ్ఞానం మనం కలిగి ఉండాలి. దేవుని సంగమా, అది ఎప్పుడు కలుగుతుందంటే మనము క్రీస్తులో ఉన్నప్పుడు, దేవుడు నీ యొక్క హృదయంలో ఉన్నప్పుడు, దేవుడు నీలో ఉన్నప్పుడు కలుగుతుందంట. కాబట్టి ప్రార్థన చేసినప్పుడే ఈ స్థితి మారుతుంది. నీ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి కొరత, నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి కార్యము బయట ఒక చక్కగా మాట్లాడుతూ లోన ఒకటి భావించేటువంటి ఆ యొక్క రకమైన గుణములు మనసులో ఒకటి పెట్టుకొని మనుషుల ముందు నవ్వుతూ మాట్లాడేటువంటి ఒక గుణము, అబద్ధం చెప్పేటువంటి, సులభంగా అబద్ధం చెప్పేస్తూ ఉంటాము. కొన్నిసార్లు మనము చాలా చక్కగా చెప్పేస్తూ ఉంటాము. ఇలాగ అనేక రకమైన కార్యాలు మనం వచ్చి అక్కడి నుండి పెరిగి వచ్చాము కాబట్టి మనలో అలాగనే ఉంటుంది. అది దేవునికి ఇష్టం లేని కార్యము. దాటి నుండి మనం విడుదల పొందాలి అంటే క్రీస్తు అనేటువంటి శక్తి నీలో రావాలి. నువ్వు వచ్చి దేవుని యందు సంపూర్ణమందు పూర్ణంగా మార్చబడాలి. నువ్వు ఆ విధంగా మనం దేవుని దగ్గర మొరపెట్టాలి. తండ్రి, నా యొక్క స్థితి ఇది, నా జీవితం ఇది, నా జీవితం ఇది, నా అంతరంగ జీవితం, నాలో కొరత ఉంది, నా అంతరంగంలో ఇబ్బంది ఉంది. ఈ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడి హృదయంలో ఉన్నటువంటి కార్యాన్ని మార్చి నిన్ను దేవుడు రూపాంతరపరుస్తాడు. నీ స్థితే మారిపోతుంది. ఈ రోజున మనం అందరము, ఎవరైతే మీరు ఆన్లైన్ చూస్తున్నారో, సంఘంలో ఉన్నారో, మీరందరికీ బాగా తెలుసు మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏ విధంగా నీ ఘన జీవితం ఉంది, ఎలాగ నీ జీవితం వచ్చి పాడైపోయి ఉంది, నశించిపోయి నీ జీవితం ఎవరు కాపాడారు. కొంచెమంది అయితే నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, నా యొక్క జీవితం అయిపోయింది అనుకున్నాను, ఈ వ్యాధి వచ్చి నన్ను పూర్తిగా నన్ను బలహీనపరిచింది, కష్టంలో ఉన్నాను. ఈ వ్యక్తి, ఈ యొక్క దేవుని యొక్క కుమారుడు వచ్చి సువార్త చెప్పాడు. దేవుని యొక్క మాట నాతో మాట్లాడింది, నాకు వెలుగుతో నాతో మాట్లాడింది. ఈరోజు నేను దేవుని బిడ్డగా మార్చబడ్డాను. ప్రార్థన ఒకటే కార్యం చేయగలుగుతుంది. ప్రార్థన ఒకటే. అదే ప్రార్థన చేస్తున్నప్పుడు నీలో ఉన్నటువంటి అన్ని విధమైనటువంటి కొరతలు మార్చబడతాయి. అదే ప్రార్థన చేస్తున్నప్పుడు, అదే దేవుని మనం మొరపెట్టినప్పుడు దేవుని యొక్క బలమైన శక్తి నీ మీద దిగి వచ్చి నీ జీవితమే మార్చబడుతుంది. మన దేవుని యందు సంపూర్ణులై పూర్ణులుగా మార్చబడినట్లు పూర్ణులుగా మార్చబడతామంట. ఆ విధమైనటువంటి మాట దేవుడి రోజున నీకు తెలియజేస్తున్నాడు. దేవుని కుమారుడా, బాగా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే దేవుని బిడ్డలని చెప్పినప్పుడు మనం అందరం కలిసి ఆయన పని చేయాలి. 2000 సంవత్సరం క్రితం ఈ యొక్క భూమి మీద సువార్త విత్తబడింది. యేసయ్య గారి సువార్తని ఈ భూలోకంలో ఆయన పంచాడు. ఇప్పటికీ దేవుని యొక్క శక్తి అలాగనే ఉంది, దేవుని యొక్క బలం అలాగనే ఉంది. ఇంకా మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాము. మనలో మార్పు వచ్చింది, కానీ ఇప్పటికీ దినము దినము జనాభా పెరుగుతూ ఉండగా కానీ సువార్త మాత్రము పూర్తిగా వెళ్ళి చేర్చబడలేదు. సువార్త మనం చెయ్యాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, మార్పు ఈ యొక్క భూలోకంలో జరగాలి అంటే ఏ మనుషుల వల్ల సాధ్యము కాదు, ఏ మంత్రాల వల్ల సాధ్యము కాదు, ఏ మనుషుల యొక్క బోధన వల్ల సాధ్యము కాదు. క్రీస్తు అనేటువంటి ఆ యొక్క యేసయ్య వల్ల మాత్రమే ఈ భూలోకములో రూపాంతరం కలుగుతుంది. ఈ మనుషుల మధ్యలో, ఈ భూలోకంలో ఎటువంటి మనుషులు జీవిస్తున్నారో వాళ్ళ జీవితంలో మార్పు రావాలంటే క్రీస్తు ఒక్కడి వల్ల మాత్రమే సాధ్యం. కానీ నీ ప్రార్థన రోజున దీని కొరకు ఉండాలి. ఎంతమంది రోజున వచ్చి మనము మన చుట్టూ ఉన్న ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాము?
మార్పు అంటే నీ కుటుంబాన్ని చూసి, నీ జీవితాన్ని చూసి, నీ యొక్క ప్రేమను చూసి, నీలో ఉన్నటువంటి భక్తిని చూసి ప్రజలు మార్చబడాలి. ఈ జీవితం మాట్లాడాలి, నీ కుటుంబం యొక్క సంతోషం మాట్లాడాలి, నీలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి గుణాలు మాట్లాడాలి. దాన్ని చూసి మనిషి రూపాంతరపరచబడాలి. అది నీలో రావాలి అంటే, నువ్వు నీతిమంతుడిగా మారాలి అంటే దేవుడు ఒక్కడే నీకు మార్గముగా ఉంటున్నాడు. ఈరోజు క్రైస్తవ కుటుంబాలు చూసి అనేక మంది చెప్తుంటారు, ఈ కుటుంబం ఎంత చక్కగా ఉంది, సమాధానంగా ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. అలాగనే కొన్ని కుటుంబాలు కూడా చూసి, ఈ కుటుంబంలో ఎప్పుడు గొడవలు ఉంటున్నాయేంటి, సంఘానికి వెళ్తున్నారు, గుడికి వెళ్తున్నా చెప్తే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని కుమారుడు, దేవుని కుమార్తె, నీ జీవితం చూసి దేవునికి అవమానం రాకూడదు. నీ కుటుంబాన్ని చూసి దేవునికి బాధ కలగకూడదు. నీ కుటుంబం చూసి అన్యులు తప్పుగా చెప్పినప్పుడు అది నీకు బాధ లేకుండా ఉంచేమో, కానీ దేవుడికి మాత్రం గొప్ప బాధగా ఉంటుంది. నీ జీవితము, నీ ప్రేమ, నీ గుణాలు చూసి జీవితాలు మార్చబడాలి. దేవుని ఎరగని వాడు మార్చబడాలి. ఆ విధంగా నీ కుటుంబం ఉందా? ఈ రోజున నీ కుటుంబం రూపాంతరపరచబడాలి. అప్పుడు స్థితి మార్చబడుతుంది కదా. అది చేయాలంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ కార్యం ఇంట్లో జరుగుతుంది. రెండవ కార్యం మన బైబిల్లో చూడవచ్చు. యాబేసు యొక్క ప్రార్థన, జబ్బేసు యొక్క ప్రార్థన ఒకసారి మనము విందామా దేవుని సంగమా? ఇతని తల్లి చెప్తుంది ఒక మాట. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9వ వాక్యము 10వ వాక్యము. యబ్బేసు తన సహోదరుల కంటే ఘనత పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజీ అని పేరు పెట్టెను. చూసారా, ఏ తల్లిదండ్రులు కూడా తన యొక్క బిడ్డలకు వచ్చి వాళ్ళు గర్భములో ఉన్నప్పుడు ఎంత కఠినముగా ఉన్నా కూడా, ఎంత బాధగా ఉన్నా కూడా, వేదన, బాధ, దుఃఖము, అవమానము, లేకపోతే ఈ రకమైనటువంటి మాటలతో పేరు మాత్రం పెట్టరు. కానీ ఈ యొక్క తల్లి చెప్తుంది, యబ్బేసు వచ్చి నేను వేదనతో కన్నాను కాబట్టి అతని పేరు వచ్చి యబ్బేసు. దానికి అర్థం ఏంటంటే వేదన. వేదన. మన బిడ్డలకు వచ్చి మనము ఎప్పుడు ఈ రకమైన పేరు మనం పెట్టము. ఒకవేళ పెట్టాలని అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు, నా బిడ్డ బడికి వెళ్తాడు, అక్కడ వీళ్ళని అవమానిస్తారు, నా బిడ్డని గేలి చేస్తారు, అప్పుడు నా బిడ్డ బాధపడతాడు. నేనెందుకు ఈ కార్యం చేయాలి? మంచి పేరే పెడతాము. ఎప్పుడు మన బిడ్డలకి మనము చాలా చక్కని పేరు పెడతాము, హ్యాపీ, జాయ్, ఇంకా అనేకమైన పేర్లు. వాళ్ళు వచ్చి మనం ఎంత ఆ యొక్క గర్భంలో వచ్చి ఎంత బాధగా మన కన్నా కూడా వచ్చి ఆ యొక్క బిడ్డలకి మనం మంచి పేరే పెడతాం. కానీ ఈ తల్లి అయితే ఇతనికి యబ్బేసు అంటే వేదన అనే పేరు పెట్టింది. కానీ అతని జీవితంలో వచ్చి వేదన ఉండిందా? ప్రార్థన ద్వారా దేవుడిని తన స్థితినే మార్చివేశాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు తన యొక్క స్థితే దేవుడు పూర్తిగా మార్చివేశాడు. ఆ పేరుకు అర్థమే మారిపోయింది. అర్థమే మారిపోయింది. నాకు తెలిసిన కుటుంబం ఉంది, వీళ్ళకి అనేక సంవత్సరాలుగా బిడ్డలు లేరు, గర్భఫలం లేదు. ఈ సహోదరికి బలహీనతలు ఉన్నాయి. ఏం జరిగిందంటే, డాక్టర్స్ చెప్పారు, ఈమెకి గర్భఫలం రావాలి అంటే గర్భఫలం కలుగుతుంది, కానీ ఆ యొక్క గర్భఫలం నిలబడడం లేదు. ఇది నిలబడాలంటే ఎప్పుడైతే గర్భఫలం ఏర్పడిందో ఆ యొక్క దినము నుండి ఆ యొక్క బిడ్డ బయటకు వచ్చేంత వరకు ప్రతిరోజు ఆమెకి ఒక సూది వెయ్యాలని చెప్పి డాక్టర్స్ వచ్చి ఆమెకి తెలియచేశారు. ప్రతిరోజు ఒక సూది వేయాలి అంటే మీరు అర్థం చేసుకోండి, 9 నెలలు ఈ యొక్క తల్లికి ప్రతిరోజు ఆ యొక్క నొప్పిని, ఆ యొక్క బాధను అనుభవించాలి. ఇంత బాధతో నాకు బిడ్డ కావాలా అనేటువంటి ఆలోచన కొంచెంమంది కలుగుతుంది. కానీ ఈ తల్లి అయితే నాకు ఖచ్చితంగా బిడ్డ కావాలని చెప్పి ఆ యొక్క దినము నుండి ఆ యొక్క బిడ్డ బయటకు వచ్చేంత వరకు ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ వేసుకుని వస్తూ ఉండేది.
గర్భఫలం వచ్చి నిలబడటానికి. దాని తర్వాత దేవుడు వాళ్ళకి మంచి బిడ్డనిచ్చాడు. ఆ తల్లి, నేను శ్రమపడి బాధపడి వేదన పడి ఈ బిడ్డను కన్నానని చెప్పి వేదన పేరు పెట్టలేదు, చక్కనైన పేరు పెట్టింది, సామువేలు అని. ఈ రోజున ఈ తల్లి, దేవుని యొక్క వాక్యం చూస్తున్నాము, ఆ బిడ్డ వేదనతో కన్నాను కాబట్టి ఎబ్బేసు అంటే వేదన. కానీ ఏ విధంగా దేవుడు తన స్థితిని మార్చివేశాడంటే ఒకసారి తర్వాత వాక్యం మనం చూద్దాము. 9వ వాక్యంలో, ఎబ్బేసు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేశాను. దేవుడి దగ్గరికి వెళ్ళి మనం నిజముగా మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థనకు వచ్చి ఆయన ఘనతనిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ యొక్క పేరు ఇతనికి బాధ ఉన్నా కూడా అంటున్నాడు, దేవా నీవు వచ్చి నన్ను దీవించాలి, నా సరిహద్దులు విశాలపరచాలి, నన్ను ఖచ్చితంగా దీవించమని చెప్పి నాకు ఎటువంటి కీడు రాకుండా. వేదన అని చెప్పినప్పుడు ఖచ్చితంగా మన తలంపులు మారిపోతాయి. నా జీవితాంతం కష్టం వస్తుందేమో, ఈ రకమైన ఆలోచనలు. నాకు ఎటువంటి కీడు రాకుండా నీవే నన్ను దీవించాలి ప్రభా చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు తన విన్నపాన్ని ఆలకించి అతనికి అది కలుగు చేశాడంట. ఎంత గొప్ప దీవెనది, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఈరోజు నువ్వు, మీ ఇంట్లో వాళ్ళు మీరు ప్రార్థన చేసినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు, దేవుడు నా చుట్టూ కీడు ఉంది, నాకు శ్రమలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, నాకు వేదనలు ఉన్నాయి, ఇది రాకుండా నన్ను కాపాడు ప్రభు, నన్ను దీవించు ప్రభు అని చెప్పి నువ్వు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుని స్థితిని మార్చివేస్తున్నాడా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ స్థితి మారుతుందా? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు వచ్చే కష్టమైన దేవునికి విడుదల దయచేస్తున్నాడా? ఒకసారి వాటిని ఆలోచించండి, వాటిని మీరు చెక్ చేయండి. నా ప్రార్థన ఎంత బలముగా ఉంది, నా ప్రార్థన కుటుంబానికి ఎంత దీవెనకరంగా ఉంది, నా ప్రార్థన ఎంత గొప్పగా నా కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇతను ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అతనికి పూర్తిగా విడుదల ప్రకటించాడు. స్థితే మార్చబడింది. అందుకే ప్రార్థన మన స్థితిని మార్చివేస్తుంది. ఇంకొక వ్యక్తి యొక్క ప్రార్థన మనం చూద్దాము. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు 5వ అధ్యాయము 13వ వాక్యం నుండి 16వ వాక్యం వరకు. మీలో ఎవడైనను శ్రమ సంభవించినదా అతడు ప్రార్థన చేయవలెను. ఎవరికైనా సంతోషము కలిగినా అతను కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతను సంఘమును పెద్దలు పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములను చేసిన వాడై పాపక్షమాపణ నొందును. మీ పాపములకు ఒకరినొకడు ఒప్పుకొనుడి. మీరు స్వస్థ పొందినట్లు ఒకరినొకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వమైన బహుబలమై గలదై ఉండెను. దేవుని కుమార్తె ఇక్కడ వచ్చి యాకోబు చెప్తున్నాడు సంఘానికి, సంఘము ఏ విధంగా ఉండాలి, సంఘం ఏ విధంగా ప్రార్థన చేయాలని చెప్పి. ఎందుకంటే మనలో శ్రమ సంభవించినప్పుడు ప్రార్థన చేయండి, సంతోషం కలిగినప్పుడు దేవునికి కీర్తనలు చేయండి, రోగి ఉన్నప్పుడు సంఘ పెద్దలను పిలిపించి దేవుని నామం ద్వారా నూనె రాసి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. దేవుడు వాళ్ళని స్వస్థపరచును, వాళ్ళని లేపును. పాపములు ఒకరినొకరు క్షమాపణ పొందుకోండి, ఒప్పుకోండి. ఎందుకంటే ఈ రకమైన ప్రార్థన మన జీవితంలో రావాలి అంటే, ఒక పాపి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వాళ్ళు క్షమిస్తున్నాడు. నువ్వు ఇతరులకు వెళ్ళి నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఇతరుల కోసం వెళ్ళి నువ్వు ఈ రకమైన నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు స్వస్థత కొరకు నువ్వు అడిగినప్పుడు వాళ్ళు స్వస్థపరచబడాలి అంటే నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. మన నీతిమంతుడిగా ఉండాలి. ఎలా నీతిమంతుగా మార్చబడతాము? మన దేవునిలో ఉన్నప్పుడే, దేవుని యొక్క వాక్యం ముందు కట్టబడినప్పుడు, దేవునిలో వచ్చి మనం బలపడి ఉన్నప్పుడే మన నీతిమంతుడిగా మార్చబడుతున్నాము.
బాగా జ్ఞాపకం చేసుకోండి. మనము నీతిమంతుడిగా ఉన్నప్పుడే ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు స్వస్థపరచబడుతుంది. ఈ రకమైన ప్రార్థన మన సంఘం చేయాలి. ఎందుకంటే స్థితి మార్చబడుతుంది. మనం ప్రార్థన చేసినప్పుడు గమ్యాలు మార్చబడుతున్నాయి, ఎదుటిపోయిన స్థితి మార్చబడుతుంది దేవుని నామం ద్వారా. అది నీ శక్తి కాదు, నీ బలము కాదు. యేసయ్య నామం ద్వారా, ప్రభువు నామం ద్వారా నూనె రాసినప్పుడు దేవుడు అతన్ని లేపును. నీతిమంతుల యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తానని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని సంగమ. కాబట్టి ఈ రోజున ప్రార్థన నీ స్థితి మార్చబడుతుంది. ప్రార్థన నీ జీవితమే మార్చబడుతుంది. నీలో ఉన్నటువంటి కొరతలు దేవుడు తీసివేస్తున్నాడు. నీలో ఉన్నటువంటి ప్రతి ఇబ్బంది దేవుడు మార్చివేస్తున్నాడు. నీ యొక్క అంతరంగ జీవితము, నీ కొరత, నీ శ్రమ, నీ బాధ, నీ వేదన, నీ దుఃఖము, నీ బలహీనత సమస్తాన్ని దేవుడు మార్చివేస్తున్నాడు. ఎలా జరుగుతుంది? ప్రార్థనకున్న శక్తి అలాంటిది. అందుకే ప్రార్థన నీ స్థితి మార్చివేస్తుంది, నీ గమ్యాన్ని మార్చివేస్తుంది. నువ్వు నీతిమంతుడిగా ఉండి నిలబడినప్పుడు, ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు స్వస్థపరచబడుతున్నారు. కాబట్టి దేవుని కుమారుడా, ప్రార్థన మాత్రం విడిచిపెట్టొద్దు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయి. ఎల్లప్పుడూ దేవుని కీర్తన పాడుతూనే ఉండు. నీ శ్రమను చూసి భయపడొద్దు. అది ఎప్పటికీ నిన్ను బాధపరుస్తుంది. కానీ నువ్వు దేవుని చూసినప్పుడు అది సులభంగా వెళ్ళిపోతుంది. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది. ఈ సత్యాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుని మనం దేవుని యందు ప్రార్థనలో అధికంగా బలపడాలి. మన దేవుడు దీవించిన గాక మనం అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మనం మిక్కిలిగా ప్రేమించిన మాకు తండ్రి, ఈ వాక్యము కొరకు వందనాలు. వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని నీ నామము ద్వారా మేము దీవిస్తున్నాము. ప్రార్థన ఆత్మని వాళ్ళందరి మీద కృమ్మరించండి. ప్రార్థన మా స్థితిని మార్చివేస్తుంది. సత్యం ఈ రోజున మాకు చెప్పినందుకు కొరకు వందనాలు. నీకు ఎల్లప్పుడూ మొరపెట్టు వారిగా చేయండి. నీకే మహిమ, ఘనత, ప్రభావములు సమస్తము కలుగునుగాక. నీ నామానికి స్తుతులు కలుగునుగాక. మమ్మల్ని దీవించి బలపరచమని ఎవరైతే ఆన్లైన్లో చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డని యేసు నామం ద్వారా మేము దీవిస్తున్నాము తండ్రి. గొప్ప కార్యం మీరు చేయండి. నీ నామానికే మేము సమస్తాన్ని అప్పగిస్తున్నాము. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ఆశీర్వాదము, తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలమందు దేవుడు మనందరికి తోడే ఉండి దీవించును గాక. ఆమేన్. దేవుడు దీవించును గాక. దేవుడు మీకు తోడుగా ఉంటును గాక. ఆమేన్.